సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో వాంతులు అనేది ఎందుకు అవుతుంది, మరియు అది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, దీనికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందనే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మనకు ప్రెగ్నెన్సీలో వాంతులు అనేది ఎందుకు అవుతుంది అంటే, ప్రెగ్నెన్సీలో హెచ్సిజి అనే హార్మోన్ ఎలివేట్ అవుతుంది. సో ఈ హార్మోన్కి ఉండే ప్రాపర్టీ ఏంటి అంటే, ఇది హైలీ ఎమిటోజెనిక్ ప్రాపర్టీ ఉంటుంది. సో దీనికి హెచ్సిజి హార్మోన్కి వామిటింగ్ కలిగజేసే కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే మనకు ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది అవుతాయి. వీటితో పాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ కూడా మనకు వామిటింగ్స్ కలిగజేసే కెపాసిటీ కూడా ఉంటుంది. బట్ మెయిన్గా అయితే మనకి హెచ్సిజి హార్మోన్ అని చెప్పవచ్చు. ఈ వామిటింగ్స్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అవుతాయంటే, ఈ వామిటింగ్స్ అనేది మనకు అరౌండ్ 5 to 6 వీక్ నుండి స్టార్ట్ అవుతుంది, మరియు అప్ టు 10 వీక్స్ వరకు మ్యాక్సిమం ఉంటుంది. ఆ తర్వాత సబ్సైడ్ అయిపోతుంది. అప్ టు 16 వీక్స్ వరకు మొత్తం వామిటింగ్స్ అనేది సబ్సైడ్ అయిపోతాయి. సో ఆఫ్టర్ 10 వీక్స్ తర్వాత కూడా వామిటింగ్స్ అనేది ఉంటే మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అదర్ కాజెస్ ఇంకా వేటి వల్ల అన్న మనకు వామిటింగ్స్ అనేది వస్తుందా అనేది చూసుకోవాలి. ఈ వామిటింగ్స్కి మనకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, మెయిన్గా మనకు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనకు డైటరీ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ డైటరీ మోడిఫికేషన్స్ ఏంటి అంటే, మనకు తీసుకునే ఫుడ్ అనేది స్మాల్ అమౌంట్లో ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. ఒకటేసారి ఫుల్గా తీసుకోకూడదు. సో స్టమక్ మొత్తం ఫుల్ అయ్యేలాగా చూసుకోకూడదు. మరియు మనం తిన్న తర్వాత 30 minutes వరకు వాటర్ అనేది తాగకూడదు. వీటితో పాటు ఇంకా మనం బెడ్ నుండి లేవగానే స్నాక్స్, బిస్కెట్ లాంటివి ఏమైనా తినాలి. ఇది డైటరీ మోడిఫికేషన్. ఇంకా మనకు ఫ్యాట్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోకూడదు, స్పైసీ ఫుడ్ తినకూడదు, ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో ఈ విధంగా మనం డైటరీ మోడిఫికేషన్ చేయడం వల్ల మనకు ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. ఇది కాకుండా ఇంకా మనకు మెడికల్ మేనేజ్మెంట్, ఒకవేళ డైటరీ మేనేజ్మెంట్ వల్ల మనకు వామిటింగ్స్ అనేది తగ్గట్లేదు, అప్పుడు మనం మెడికల్ మేనేజ్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఆ మెడికల్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఈ మెడికల్ మేనేజ్మెంట్లో మనకు టాబ్లెట్స్ అనేవి పైరిడాక్సిన్ అనేది ఉంటుంది. పైరిడాక్సిన్ అనేది దీన్నే మనం విటమిన్ B6 అంటాము. ఇది 10 mg డోస్లో తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అంటాము. ఈ పైరిడాక్సిన్ వల్ల మనకు, ఈ టాబ్లెట్ వల్ల మనకు అయినా కానీ వామిటింగ్స్ తగ్గట్లే అంటే, అప్పుడు డాక్సిలమైన్ ప్లస్ పైరిడాక్సిన్ కాంబినేషన్ ఉంటుంది. దీన్నే డాక్సినెట్ టాబ్లెట్ అంటాం, బ్రాండ్ నేమ్. సో ఈ బ్రాండ్ నేమ్లో మనకు దీనిలో 10 mg ఉంటుంది, డాక్సిలమైన్ 10 mg ఉంటుంది, పైరిడాక్సిన్ 10 mg ఉంటుంది. సో వీటి వల్ల మనకు వామిటింగ్స్ అనేది ప్రివెంట్ చేయవచ్చు. ఇది సెకండ్ లైన్ అని చెప్పవచ్చు. థర్డ్ లైన్ వచ్చేసి మనకు డైమెన్హైడ్రేట్ అనేది ఉంటాయి. ఇవి యాంటీ హిస్టమైన్సే ఉంటాయి. సో ఈ విధంగా మనకు మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకు డాక్సిలమైన్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అంటే, ఇది ఒక యాంటీ హిస్టమైన్ కాబట్టి, సో దీనికి యాంటీ నాసియా, యాంటీ వామిటింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మనకు వామిటింగ్స్ అనేది ప్రివెంట్ అవుతుంది. ఇది పైరిడాక్సిన్ అనేది ఇది విటమిన్ B6 అంటే, దీనికి స్వతహాగానే మనకు యాంటీ నాసియా ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మనకు వామిటింగ్స్ అనేది ప్రివెంట్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెరీ మినిమల్ ఉంటాయి. మనకు డ్రై మౌత్ ఉండవచ్చు, కొంచెం ఇరిటేషన్, ఇలాంటి సిమ్టమ్స్ మైల్డ్గా ఉంటాయి, బట్ టోలరేట్ చేయవచ్చు. సో ఇది దీని యొక్క ట్రీట్మెంట్ అండి. సో ప్రెగ్నెన్సీలో ఈ విధంగా మనకు వామిటింగ్స్ అనేవి వస్తాయి. దాని ట్రీట్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే వామిటింగ్స్ని ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ కూడా అంటారు. సో ఇది వితిన్ ఫస్ట్ ట్రైమిస్టర్ వరకే ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే అప్ టు 13 weeks + 6 days అని అర్థం. ఓల్డ్ దాని ప్రకారం అయితే 10 weeks వస్తుంది. సో అప్ టు 10 weeks వరకే వామిటింగ్స్ అనేది ఉంటుంది. తర్వాత ఉంటే మనకు డిఫరెంట్ కాజెస్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. లైక్ అపెండిసైటిస్, పెప్టిక్ అల్సర్ డిసీజ్, మరియు ప్యాంక్రియాటిస్, ఇలాంటి వేరే కాజెస్ ఏమున్నా అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి.